హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తారక మీ టు జెడ్. ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. సో మా ఊరు నుండి జోపెట్కి వెళ్ళాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఆటోస్ అయితే టైంకి దొరికే అంటే లక్కీ అనమాట రోజు. సో మేమైతే కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తుండగా ఆటో కనిపించింది, అమ్మాయి అనుకున్నాం. సో ఇక్కడైతే బ్రిడ్జ్ ఒక కమాన్ కనిపిస్తుంది చూడండి. ఇది చూడడానికి ఎంత మంచిగా అనిపిస్తుంది. వెనకటికి ఎప్పుడో కట్టిండ్రంట. ఇది బాగుంటుంది కమాన్. ఇక్కడ చాలామంది ఫొటోస్ కూడా దిగుతారు. సో మేమైతే షాపింగ్ మాల్కి ఎంట్రీ అయినాం అనమాట ఇప్పుడు. సో చూడండి, అటు ఇటు మా చిన్నోడిని అయితే వాళ్ళ డాడీకి ఇచ్చేసిన. వాడిని వాడు ఎత్తుకొని షాపింగ్ చేయడం అంటే కష్టమే. వాడు ఇది వీక్తాడు, అది వీక్తాడు, ఇది చూస్తాడు, అది చూస్తాడు. సో అందుకే సపోర్ట్ ఆయనకి ఇచ్చేసిన, చూసుకో అని చెప్పేసి ఇచ్చేసిన, చూసుకున్నాడు. సో ఇక మేమైతే ఇది అది అని చెప్పి పాపం వాళ్ళకైతే దమ్ చేసినాం మస్తు. పాపం వాళ్ళైతే చాలా ఓపికగా మేము చెప్పింది మాకు నచ్చింది తీసి చూపిస్తున్నారు అనమాట. ఈ షర్ట్ ఇట్లుంటుంది, ఇది కొత్త మోడల్, ఈ పాయింట్ కొత్తగా వచ్చింది అని చెప్పి చూపించిండ్రు. సో మాకు మంచిగా అనిపించింది. ఎంత ఇబ్బంది పెట్టినామంటే వాళ్ళని చాలా టైం వేస్ట్ చేయించినాం. నియర్లీ ఒక 40 minutes వాళ్ళ దగ్గర ఒక మస్తు సతాయించినాం అనమాట. మస్తు సతాయించి మంచి డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం మా పిల్లలకి. సో ఒకరికి తీసుకుంటే ఇంకొకరు వీలవుతారని చెప్పి వాళ్ళకి కూడా తీసుకున్నాం. మా పిల్లలకి బట్టలు అయితే తీసుకున్నాం అందరికీ. సో షాపింగ్ మాల్ అయితే చాలా పెద్దగా ఉంది. నేను ఫస్ట్ టైం వెళ్ళినాను అనమాట షాపింగ్ మాల్కి. సో నార్మల్గా అయితే బట్టలు బయట తీసుకుంటాము, వేరే షాప్లలో తీసుకుంటాం. ఇది కొత్తగా పెట్టిండ్రు, బాగుంది, మంచిగా ఉన్నాయి అని అంటే వెళ్ళినాం అనమాట. నాకు మంచిగా అనిపించింది. రీజనబుల్ రేట్ అనిపించింది. బయటతో పోలిస్తే ఇంకా కొంచెం మంచిగానే అనిపించింది. క్లాత్ కానీ, ఆ డ్రెస్సెస్ కానీ, మోడల్స్ కానీ మంచిగా అనిపించినాయి నాకు. సో మా ఆయనని సెలెక్ట్ చేయాలంటే నాకు తెలియదు, తీసుకో నువ్వే, మళ్ళీ ఇట్లా అంటావు అట్లా అంటావు, నీ ఇష్టం, నీకు ఏది నచ్చితే అది తీసుకో అని చెప్పేసి నా పైన దొబ్బేసింది అనమాట. సో ఇక నాకు నచ్చింది తీసుకున్నాను నేను. మంచి కొత్త మోడల్స్లో ఏవి ఉంటే అవి చూపించమని చెప్పినాం. సో కొత్త మోడల్స్ చూపించిండ్రు. సో మాకు నచ్చినవి అయితే తీసుకున్నాం అనమాట మీ పిల్లలకి బట్టలు. సో షాపింగ్ మాల్ మొత్తం ఒక వీడియో అయితే తీసుకున్నాం. మంచిగా అనిపించింది, చూడండి మీరు కూడా. సో కామెంట్ చేయండి మీకు ఎక్కడ ఏమనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. అసలు మగపిల్లలు ఉండాలి అని అంటారు కానీ ఎందుకు అసలు ఎంత రేటు ఉన్నాయంటే వాళ్ళ బట్టలు, అసలు ఒక్క పాయింట్ 1200 800 అని అంటున్నారు. ఆ రేట్లో అమ్మాయికి అయితే ఒక మంచి డ్రెస్సే వస్తుంది అనమాట. సో ఎంత వేలు పెట్టి కొన్నా, ఎన్ని పైసలు పెట్టి ఖర్చు చేసి వాళ్ళకి బట్టలు తీసుకున్నా గదే పాయింట్ షర్ట్, ఎంత కొత్త మోడల్ వచ్చినా గదే పాయింట్ గదే షర్ట్ వేసుకొనే తిరగాలి వాళ్ళు, అంతే కదా. సో ఎంతైనా అమ్మాయి ఉంటే అది అట్లా వేరే ఉంటుంది. సో అబ్బాయిలకైతే ఎన్ని వేలు పెట్టినా, ఎంత మంచి డ్రెస్సులు తీసుకున్నా పాయింట్ షర్టే అనిపిస్తుంది. సో నా ఫీలింగ్ అయితే అదే అనమాట. ఎన్ని వేలు పెట్టుకున్నా గదే పాయింట్ గదే షర్ట్ అనిపిస్తుంది. సో చూడండి, వీడియో అయితే మొత్తం చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. సో ఈ షాపింగ్ మాల్లో షాపింగ్ చేసిన 3000 పైన షాపింగ్ చేసిన వాళ్ళకి లక్కీ డ్రా కూపన్స్ ఇస్తాము అని చెప్పేసి చెప్పిండ్రు. సో మాకైతే 2 చిట్టీలు ఇచ్చిండ్రు. 3000 పైనే అయిపోయింది బడ్జెట్ కాబట్టి. సో ఆ చిట్టీల పైన 2 పేర్లు రాసి అయితే ఆ డబ్బాలు వేసినాము. డబ్బా దగ్గరకు పోయేసరికి డబ్బా నిండా మొత్తం చిట్టీలే ఉన్నాయి అనమాట, చాలా ఎక్కువ ఉంది. సో ఎవరికి వస్తుంది ఆ లక్కీ డ్రా చూడాలి. సో మేమైతే పేర్లు రాసి అందులో ఫోల్డ్ చేసి డబ్బాలో వేసేసినాం. సో ఫస్ట్ టైం అనమాట అట్లా చిట్టీలు రాసి వేయడం. అయితే నేనైతే ఎప్పుడు చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట అట్లా వేయడం. సో ఎవరికి వస్తుందో చూడాలి. సో మీరైతే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బై బై.